ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్, మంచిర్యాల్, బెల్లంపల్లి చౌరస్తా. అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తి రస్తు. మీ సాయి గణేష్ బుక్ స్టాల్, మంచిర్యాల్. మొన్న టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం గారు మార్చి 31 లోపు వివరాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగినది. దానికి అనుగుణంగా ఏప్రిల్లో ప్రాసెస్ కంప్లీట్ చేసి మే నుండి తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకారం అన్ని రకాల నోటిఫికేషన్లు విడుదల చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగినది. ఆ నోటిఫికేషన్కు అనుగుణంగా ముందు ప్రిపరేషన్ నుంచి ఉండడం వల్లనే మనం విజయం సాధిస్తాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తక్కువ టైం ఉంటుంది, కావున మనం త్రుటిలో జాబ్ మిస్ కావడానికి అవకాశం ఉంటుంది. మొన్న జరిగిన గ్రూప్ 2, గ్రూప్ 3 లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ వల్లే విజయం సాధించడానికి అవకాశం ఉంది. పేపర్ స్టాండర్డ్ పెరగడం వలన ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్న విధంగా మనము ఏదో కొద్దిగా చదివితే విజయం సాధించలేం. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అవగాహన బేస్డ్ లెవెల్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం మే నుంచి నోటిఫికేషన్ ఉండడం జరుగుతుంది. అంతకుముందు మనకు టీజీపీఎస్సీ కాకుండా పోలీస్ రిక్రూట్మెంట్ కానీ, డిఎస్సి కానీ, గురుకుల కానీ ఇవి నోటిఫికేషన్లు ఇవి మార్చ్, ఏప్రిల్, మేలో రావడం జరుగుతుంది. జూనియర్ లైన్మెన్ కూడా నోటిఫికేషన్ త్వరలో రావడానికి ఆస్కారం ఉంది. కావున నోటిఫికేషన్ వచ్చేలోపు మనము మన ప్రిపరేషన్ విధానాన్ని కొనసాగించి కంప్లీట్ చేస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకోవాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి. నేను చాలా అట్లా చదవడం వల్లనే, ముందు నుంచి చదవడం వల్ల, నోటిఫికేషన్ తోటి సంబంధం లేకుండా చదవడం వల్లనే నేను మొన్న డిఎస్సిలో విజయం సాధించాను. నా తోటి సహోదరులు కూడా కొందరు విజయం సాధించారు. కొందరు త్రుటిలో మిస్ అయిన వారు ఈ డిఎస్సిలో తప్పనిసరిగా విజయం సాధిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. మన సాయి గణేష్ బుక్ స్టాల్లో పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు లభించును. అవే కాకుండా మన పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎథిక్స్ సంబంధించిన బుక్స్ కూడా మన వద్ద లభ్యమగును. ఈ విధంగా బుక్ ఎగ్జిబిషన్, పుస్తక ప్రదర్శన శాలగా మన బుక్ స్టాల్ ఉండడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బుక్స్ చూసి మనం బుక్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది. డిఎస్సి స్పెషల్గా S&S పబ్లికేషన్, అను పబ్లికేషన్ వారి అన్ని రకాల పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్, మంచిర్యాల్ అందు లభ్యమవును. పోటీ పరీక్షల్లో విజయం సాధించిన వ్యక్తి ఆధ్వర్యంలో నడపబడుతుంది. కావున నాకు జాబ్ వచ్చింది అని ఇంతకుముందు నాతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళు షాప్ తీసేశారని కొందరు అనుకుంటున్నారు. కానీ మా మేడం వారు నడిపేయడం జరుగుతుంది. సాయంత్రం వచ్చినాక నేను అన్నీ చూస్తాను. కావున మీరు ఇదివరకు ఆదరించినట్టుగా మనల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మీ సాయి గణేష్ బుక్ స్టాల్, మంచిర్యాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం. పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు మన వద్ద లభ్యమగును. కానిస్టేబుల్, విస్తృత్ పబ్లికేషన్ వారి కానిస్టేబుల్, తర్వాత లక్కీ పబ్లికేషన్ వారి చార్ట్స్, విన్నర్స్ పబ్లికేషన్, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు. లక్కీ పబ్లికేషన్ వారి అద్భుత ఆవిష్కరణ ఏంటంటే లెసన్ వైజ్ బిడ్స్ని ఇవ్వడం జరిగింది. లెసన్ వైజ్ క్విక్ రివిజన్ పాయింట్స్తో పాటు అన్ని రకాల ట్రై మెథడ్ ఈ విధంగా టేబుల్స్ రూపంలో ఇవ్వడం వలన మనకు క్విక్ రివిజన్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. విస్తృత్ పబ్లికేషన్ వారి డిఎస్సి స్పెషల్ పెంటా మెథడ్ ప్రాక్టీస్ బిట్స్. ఈ పెంటా మెథడ్ ప్రాక్టీస్ బిట్ చేయడం వలన నేను ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే నీతిని నమ్ముతాను. కావున నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వలన నాకు పెంటా మెథడ్లో ఎడ్జిటీలో 30కి 26 బిట్స్ కరెక్ట్ కావడం వలన నా విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన పెంటా మెథడ్స్ని ప్రాక్టీస్ వల్లనే నేను సాధించానని కోరుకుంటున్నాను. నా విజయంలో కీలక పాత్ర పోషించింది పెంటా మెథడ్.
నేను కొద్దిగా ఇంగ్లీష్లో వీక్ కావడము, మళ్ళా ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చినందుకు ఈ పెంటా మెథడ్లో అత్యధిక మార్కులు రావడం వలన నేను కవర్ అయినాను. నా విజయంలో కీలక పాత్ర పోషించిన, నేను విజయం సాధించడానికి ఆస్కారం సాధించిన ప్రతి ఒక్క ప్రీవియస్ పేపరు ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ పేపర్ను అవగాహన చేసుకోవాలి. ఏ విధంగా క్వశ్చన్ అడుగుతుండు, ఏ లెవెల్లో క్వశ్చన్ అడుగుతుండు. నా మెథడ్ అయితే ఏంటంటే రాంగ్ టు రైట్ డిసిజన్, ఇది రాంగు, ఇది రాంగు, ఇది రాంగు, ఇది కరెక్టు అన్న మెథడాలజీని ప్రాక్టీస్ చేసి 30కి 26 మార్కులు సాధించడం జరిగినది. అదే నేను ఎస్జిటి ప్రిపేర్ అయినా కూడా స్కూల్ అసిస్టెంట్ 16 మార్కులకు మెథడాలజీలో, మ్యాథ్స్ మెథడాలజీలో 16 మార్కులకు 12 మార్కులు సాధించడం జరిగినది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో కూడా నేను ఎస్జిటి ప్రిపేర్ అయ్యి రాయడం వలన 62 రావడం జరిగినది.